వెల్కమ్ టు చెరిప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరుద్యోగుల సమస్యలు ఎజెండాగా మన ఛానల్ ముందుకు పోతూ ఉంది, మీ అందరికీ తెలుసు. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇక మ్యాటర్లోకి వస్తే ఫ్రెండ్స్, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అని చెప్పి ఒక పథకాన్ని అయితే తీసుకురాబోతుంది, అది నిరుద్యోగులకు మరి లబ్ధి చేకూరే విధంగా స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. ఇన్ని రోజులు చాలా స్కీమ్స్ అయితే చాలా ప్రభుత్వాలు తెచ్చాయి, బట్ మొట్టమొదటిసారిగా మనకు రాజీవ్ యువ వికాసం అని చెప్పి కేవలం నిరుద్యోగ యువకుల కోసమే ఈ యొక్క స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి సంబంధించిన నిరుద్యోగ యువతులు ఉంటారో వారికి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. మార్చి 15 రోజున నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతూ ఉంది. మార్చి 15 రోజు అదే రోజున అప్లికేషన్ అనేది తీసుకుంటారు. ఏప్రిల్ 5 వరకు ఒక దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. దాని తర్వాతకి ఏప్రిల్ మొత్తానికి ఆ యొక్క అప్లికేషన్ ఎండ్ అయిన తర్వాతకి మే 31 రోజు ఏదైతే మన ధృవీకరణ పత్రాలు ఏదైతే మనం సమర్పించామో ఆ యొక్క దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. దాని తర్వాతకి వచ్చేసి జూన్ 2న నియామక పత్రాలు ఇస్తారు. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ప్రతి అసెంబ్లీలో సగటున 4500 మందిని తీసుకుంటారట. మనం కూడా డిప్యూటీ సీఎం గారికి కూడా కాల్ చేయడం జరిగింది. సార్ కొంచెం బిజీగా ఉన్నా అని చెప్పి మనకు మెసేజ్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే మనకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది, మనం చాలా సందర్భంలో సార్ తోటి మనం మాట్లాడడం జరిగింది. సో అదేవిధంగా ఏదైతే ఈ స్కీమ్ అనేది ఏదైతే యూనిట్లు అందించే ఏదైతే యూనిట్స్ అని ఉంటాయి, యూనిట్స్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు ఒక జిరాక్స్ సెంటర్ ఉందనుకో, అదొక యూనిట్ అన్నట్టు. లేదు ఇప్పుడు ఒక ఏదంటారు, మన ఏదైనా ఒక స్కీమ్ అంటే ఈ స్కీమ్లో ఏదైనా ఒక షాప్ ఉందనుకో, అది షాప్ కూడా యూనిట్ అన్నట్టు. అంటే యూనిట్ లాగా వీళ్ళు చూపిస్తారు అన్నట్టు మనకు. సో 5 లక్షల నుంచి 3 లక్షల నుంచి 5 లక్షలు అనేది మనకు ఆ యొక్క రుణం అనేది ఈ ప్రభుత్వం అందజేస్తుంది. అందులో భాగంగా 3 లక్షలు అనేది మొత్తానికి రుణమాఫీ అయిపోతుంది. అంటే 3 లక్షలు మనం కట్టాల్సిన అవసరం లేదు. ఏదైతే 2 లక్షలు మనకు బకాయిలు ఉంటాయో అవి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఏదైతే సంబంధిత బ్యాంకులకు మనం కట్టవలసి ఉంటుంది. సో ఈ స్కీమ్ అనేది చాలా మంచి స్కీము. సో ఎవరైతే నిజంగా నిస్వార్థంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఏదైతే నాయకులు నిస్వార్థంగా ఈ యొక్క స్కీమ్ని కనుక అమలు చేయగలిగితే ఖచ్చితంగా చాలా కుటుంబాలు అనేది బాగుపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఒక సమస్య ఉందనుకుంటే ఆ సమస్య ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య. ఈ రాష్ట్రంలో చాలా వరకు నిరుద్యోగ సమస్యలు అలాగే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్ అనేది చాలా మంచి ఆలోచన ఈ ప్రభుత్వానికి వచ్చినందుకు ఆ ప్రభుత్వానికి కూడా మనం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదైతే ఇంటింటి సర్వేని చేశారు, రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేలో కూడా నిరుద్యోగులు అంటే ఇంట్లో ఎవరికెవరికి జాబ్ ఉంది, ఎవరెవరు నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పి ఆ యొక్క డాటా కూడా సేకరించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు 10-15 ఎకరాలు ఉంటాయి, వాడికి నిరుద్యోగ వృత్తి ఇస్తాం, అదే నిరుద్యోగ సంబంధించిన యువ వికాసం వస్తే అలాంటి లాభం లేదు. అంటే ఏమీ లేని నిరుద్యోగులకు మాత్రమే ఈ స్కీమ్ వర్తింపజేసేలా ఖచ్చితంగా కార్యాచరణ రూపొందించాలి. మాదే ఏదైతే మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్ గారిని నేను ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ క్రితం కాల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పారు. కాబట్టి మీకు ఏదైనా ఆలోచన ఉంటే ఈ కామెంట్ రూపంలో పంచుకోండి. ముఖ్యంగా జీవో నెంబర్ 46 వల్ల ఎవరైతే నిరుద్యోగులు అన్యాయం అయిందో వారికి కొంతవరకు అవకాశం కల్పించండి అని చెప్పి ఖచ్చితంగా అడుగుతా. అదేవిధంగా ఎవరైతే గతంలో చాలాసార్లు ఎగ్జామ్స్ రాసి 1-2 మార్క్స్ మిస్ అయ్యి స్టిల్ నవ్వు స్ట్రగుల్ చేసుకుంటూ ప్రిపరేషన్ అవుతున్న వారికి మాత్రం కొంచెం ప్రియారిటీ ఇవ్వమని చెప్పి ఖచ్చితంగా అడుగుతా. ఒక 10 ఎకరాలు ఉంటాయి వానికి, 10 ఎకరాలు ఉంటాయి, 20 ఎకరాలు ఉంటాయి, ఆ డబ్బులు బాగా దండిగా ఉంటాయి ఇంట్లో. నేను నిరుద్యోగిని, నాకు 3 లక్షలు కావాలండి. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వేరే వాళ్ళు పుట్టగొట్టినట్టు అవుతారు. కాబట్టి నిస్వార్థంగా మీరు ఇందులో ఎటువంటి స్వార్థం లేకుండా నిజమైన నికార్సైన నిరుద్యోగులకు మాత్రమే ఈ స్కీమ్ వర్తింపజేసేలా ఈ ప్రభుత్వం పైన మనమే ఒత్తిడి తీసుకురావాలి. ఖచ్చితంగా ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ఈ యొక్క ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక లెటర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మార్చి 15 రోజున అప్లికేషన్ అయిపోయిన ప్రాసెస్ తర్వాతకి నేను ఒక రోజు చెప్తాను, వెళ్దాం, ఒక 50 నుంచి 100 మంది వెళ్దాము. సెక్రటరీలో డిప్యూటీ సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని నాకు నెక్స్ట్ బుధవారం ఇప్పుడు పార్లమెంట్ సెషన్ కూడా నడుస్తూ ఉందట. అసెంబ్లీ సెషన్తో పాటు పార్లమెంట్ సెషన్ కూడా నడుస్తూ ఉంది. సో బలరాం నాయక్ గారు కొంచెం బిజీగా ఉన్నా అని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన వెంటనే సీఎం గారిని కానీ డిప్యూటీ సీఎం గారిని ఇద్దరిలో ఎవరినో ఒకరిని కలిసే ప్రయత్నం అయితే చేద్దాము. ఖచ్చితంగా నిరుద్యోగులకు ఈ యొక్క స్కీమ్ మంచిగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ నిజమైన నిరుద్యోగులకు ఈ స్కీమ్ వర్తింపజేసేలా ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుందని ఆశిస్తూ జై హింద్, జై తెలంగాణ.